राम श्री राम जय राम जय जय राम श्री राम जय जय राम ओम 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 श्री राम जय राम हरि ओम హరి ఓం. అందరికీ నమస్కారం అండి. శ్రీరామ్ జయ రామ్ జయ శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ ఓం శ్రీరామ్ జయ రామ్ జయ రామ్ ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి సద్గురుం తం నమామి ఓం సహనా భవతు సహనం భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం
कृष्णं वन्दे जगद्गुरुं ॐ शान्ति शान्ति శాంతి. హరి ఓం అండి. అందరికీ నమస్కారం. మాట వినపడుతోంది కదండి? ఓకే అండి. ప్రణామం. అందరికీ నమస్కారం అండి. సో మనం శ్రీమద్ భగవద్గీత ఉపోద్ఘాతంలో ఉన్నామండి, మాట్లాడుకుంటూ ఉన్నాము. సో మనం ఇప్పటి వరకు 3 భవరోగం మనకు ఉందని అర్థం చేసుకున్నాం. దానికి సంసారం అంటారు. 3 రోగాలతోటి కలయిక. సో ఆ 3 రోగాలు ఏమిటి అంటే రాగం, శోకం, మోహం. రాగం గురించి, శోకం గురించి చూసాము. ఇప్పుడు మనం ఈరోజు మోహం గురించి చెప్పుకోబోతున్నాం. మోహం, రాగం, శోకాలు ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు. రాగము, శోకము గనక ఉన్నట్లయితే బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధిని రాగశోకాలనే మేఘాలు కప్పివేస్తాయి. మబ్బు పట్టిన బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేదు. తప్పుడు నిర్ణయాలు సబబుగాను, సరి అయిన నిర్ణయాలు తప్పుగాను అనిపిస్తాయి. ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా కనిపిస్తుంది. ఈ భ్రాంతిని మోహం అంటారు. రాగం, శోకాలు ఉన్నప్పుడు, రాగశోకాలు ఎప్పుడైతే ఉన్నాయో మనలో, అప్పుడు మన బుద్ధి సరిగా పనిచేయదు. బుద్ధిని రాగశోకాలనే మేఘాలు కప్పివేస్తాయి. మబ్బు పట్టిన బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకోలేదు. తప్పుడు నిర్ణయాలు సబబుగాను, సరి అయిన నిర్ణయాలు తప్పుగాను కనపడుతూ ఉంటాయి. ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగాను కనిపిస్తుంది. ఈ భ్రాంతిని మోహం అంటారు. మోహం అంటే ఏంటండి? రాగం, శోకాలు ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేయదు. మూడోది మోహం. రాగం, శోకం, మోహం వెళ్ళేసుకుంటుంది. అవునమ్మా, బుద్ధి పని సరిదు చెయ్యకపోగా అదేమవుతుంది? ఈ రెండిటితో కప్పబడి ఉండడం వలన ధర్మం అధర్మంగాను, అధర్మం ధర్మంగాను, సరి అయిన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా అనిపిస్తాయి. తప్పుడు నిర్ణయాలు సరి అయిన నిర్ణయాలుగా అనిపిస్తాయి. దాన్ని, ఈ భ్రాంతిని మోహం అంటారు. ఇది ఒక విషమ వృత్తంలా అవుతుంది. రాగం వల్ల శోకంలో పడతాము, శోకం వల్ల బుద్ధి కప్పబడుతుంది, బుద్ధి కప్పబడడం వల్ల మోహంలో పడి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము. ఇది మన జీవితంలో జరిగేటువంటి విషయం. మోహం వల్ల మళ్ళీ ఏమవుతుంది? రాగం వస్తుంది, మళ్ళీ శోకం తప్పదు. నిజానికి బంధకత్వం పోదు. బంధం నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నించే బదులు ఒక బంధం నుంచి ఇంకో బంధంలో పడతాం. అది ఎలా ఉంటుందంటే, ఒకరికి సిగరెట్ మానడం అంటే ఒకళ్ళు సిగరెట్ తాగేవాళ్ళు ఉంటారు అనుకోండి, అది మానడం కోసం ముక్కు పొడి అలవాటు చేసుకున్నట్లు ఉంటుంది. సమస్య ఏమీ పోలేదు. ఒక రోగం నుంచి ఇంకొక రోగానికి మారాను అంతే. ఇది మొదటి అధ్యాయం యొక్క మొదటి అంశం. ఇలా రాగం, శోకం, మోహం అనే వృత్తంలో పడి తిరగడమే సంసారం. దీని నుంచి బయటపడి విముక్తి పొందడమే మోక్షం. అదే గీతాసారం. గీత అంతా చెప్పేది దీని గురించే. శారీరకంగా విముక్తి కాదు. శారీరక విముక్తి ఎవరూ పొందలేరు. మానసికంగా విముక్తి పొందాలి. దీన్నే మోక్షం అంటారు. సో ఇప్పటివరకు ఇంతవరకు క్లారిటీ ఉంది కదండి. సరిగ్గా ఇది మొదటి అంశం అయిందనమాట. అంటే రెండుటి గురించి చెప్తారు. ఫస్ట్ అధ్యాయం, మొదటి అధ్యాయం మనకి 2 విషయాల గురించి తెలియజేస్తుంది అని చూసాం. 2 అంశాలని. ఏమేంటి అవి? సమస్యను వర్ణిస్తుంది,
గురు శిష్యులను పరిచయం చేస్తుంది. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడాను సమస్య వర్ణన. మనకి ఏమి సమస్య ఏంటి? సంసారం కదా. సంసారం అంటే భవరోగం. ఈ భవరోగం 3 రోగాలతో కూడుకొని ఉంటుంది. అవేంటేంటివి? 3 రోగాలు గుర్తున్నాయా? 3 రోగముల కలయికనే శోకం, మోహం, శోకం, మోహం. శోకం, రాగం ఏమైపోయింది? రాగం ఎక్కడికి వెళ్ళింది? 3 ఉన్నాయి కదా. తర్వాత రాగం, ప్రేమ గురించి కూడా మనం వ్యత్యాసాన్ని కూడా చూసాం. సో ఆ వ్యత్యాసాలు గుర్తున్నాయా ఎవరికన్నా? రాగంలో ప్రేమ, తర్వాత రాగం, వాటి మధ్య వ్యత్యాసం 5 రకాలైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి. ఎవరికైనా గుర్తున్నాయా? అవును. రాగంలో స్వార్థంతో కూడుకున్న రాగం, ప్రేమ నిస్వార్థంగా ఉంటుంది. వెరీ గుడ్. రాగంలో షరతులు ఉంటాయమ్మా. ఇలా ఉండాలి అనుకొని అది ఏమన్నా బేషరతులమ్మా. ఏంటో ఎటువంటి వాళ్ళైనా ప్రేమించగలుగుతాం. రాగం అధార్మికం, ప్రేమ ధార్మికం. ఎవరికి? మిగతా వాళ్ళు ఉన్నారు కదా, ఎవరికి గుర్తున్నాయి చెప్పగలుగుతారా అండి ఎవరన్నా? అంటే తీసుకొని ఉంటాయండి. ప్రేమ అంటే రాగం బలహీనమైనతో కూడి ఉంటుంది, ప్రేమ బలమైన మనసు. వెరీ గుడ్, వెరీ గుడ్. దాని తర్వాత మనం శోకం గురించి చెప్పుకున్నాం. రాగం ఉన్నప్పుడు శోకం తప్పదు. సో ఇవి 2 ఉన్నప్పుడు మోహం వస్తుంది. మోహం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయకపోతే బుద్ధిని దేని చేత కప్పబడి ఉంటుంది? బుద్ధి రాగశోకాల చేత బుద్ధి కప్పబడుతుంది. సో దానివల్ల అది ధర్మంగా అధర్మంగాను, మంచి నిర్ణయాలు చెడు నిర్ణయాలుగా, చెడు నిర్ణయాలు మంచి నిర్ణయాలుగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మొదటి అంశం. ఇప్పుడు రెండోది గురు శిష్యులను పరిచయం చేయడం. గురు శిష్యులను ఎందుకు పరిచయం చేయాలి? ఎందుకు అంటే మన ఉపనిషత్తుల్లో జరిగేటువంటి ఆత్మజ్ఞాన బోధ అంతా కూడాను గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. దీని ముఖ్య ఉద్దేశం ఆత్మజ్ఞానాన్ని గురువు ద్వారానే పొందాలి తప్ప స్వంతంగా నేర్చుకోవడానికి ప్రయత్నించకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఆత్మజ్ఞానాన్ని మనంతట మనం చేసి పొందవచ్చా అండి? శాస్త్రం ఏం చెప్తుందంటే గురువు ద్వారా మాత్రమే పొందాలి. ఏదైనా అనారోగ్యం వస్తే సొంతంగా మనకు తోచిన వైద్యం చేసుకోవడం ఎంత ప్రమాదమో, సొంతంగా ఆత్మజ్ఞానం పొందడానికి ప్రయత్నించడం కూడా అంతే ప్రమాదం. ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు చేసిందనుకోండి, సొంత వైద్యం చేసుకుంటామా? ఒక చిన్న తలనొప్పి రావడానికి కొన్ని వేల కారణాలు ఉండవచ్చు. సమస్య ఏమిటో తెలియకుండా మందు ఎలా వేసుకుంటాము? అలాగే ఆత్మజ్ఞానం సొంతంగా పొందడానికి ప్రయత్నిస్తే అది సరిగ్గా అర్థం కాకపోవచ్చు. సరిగ్గా అర్థం కాకపోయినా పర్వాలేదు, తప్పుగా అర్థం చేసుకుంటే చాలా ప్రమాదం. అందువల్ల గురువు యొక్క ప్రాముఖ్యతను చెప్తుంది శాస్త్రం. ఆ సందర్భంలో గురువు అర్హతను, శిష్యుని అర్హతలను కూడా వర్ణిస్తుంది. ఏ సందర్భంలో గురు శిష్యులు ఒకచోట చేరారో కూడా చెప్తుంది. సందర్భం ఏమిటి? మహాభారత యుద్ధం. ధార్మికులైన పాండవులకు, అధార్మికులైన కౌరవులకు మధ్య జరగబోయే సంగ్రామం. కౌరవులు అధర్మ మార్గంలో వెళుతున్నారని తెలిసినా, వారెన్నో అక్రమాలు చేసినా పాండవులు వెంటనే యుద్ధానికి దిగలేదు. సామదాన భేద దండోపాయాలు అంటారు, వీటన్నిటిని ఉపయోగించారు వారు. అంటే సామ దాన భేద మార్గాలు ఉపయోగించి చూసి అవి పని చేయకపోతే దండోపాయానికి రావాలి. మరి పాండవులు ఏం చేశారు? అదే చేశారు. అహింస పరమో ధర్మ అంటుంది మన శాస్త్రం. పాండవులు అహింసా మార్గంలోనే ప్రయత్నించారు, కానీ కుదరలేదు.
శాస్త్రం అహింసను బోధించిన కొన్ని ప్రత్యేక సందర్భాలలో హింస తప్పదు అంటుంది. అందువల్లనే మన దేవుళ్ళు కృపాసాగర్లైనా కూడా, వారు ప్రేమ స్వరూపులైనా కూడా వారందరికీ ఆయుధాలు ఉన్నాయి. కోదండపాణి, పినాకపాణి, సుదర్శన చక్రం వగైరాలు. ఎందుకు? అహింసా మార్గం పని చెయ్యనప్పుడు ధర్మ సంరక్షణ కోసం దుష్టులను శిక్షింపక తప్పదు. ఒక డాక్టర్ అవసరమైతే రోగికి ఒక కాలు కొంతమేరకు తీసేస్తాడు. ఎందుకు? అది మందులతో తగ్గదు. అంతేకాదు, లేకపోతే ఆ రోగికి రోగం ఆ కాలంతా పాగుతుంది. ఇక్కడ డాక్టర్ ద్వేషం చూపించినట్లా, జాలి చూపించినట్లా? జాలి చూపించినట్లు. ఎందుకు? ఖచ్చితంగా జాలి కదా. అది వదిలేస్తే కనుక అంతా స్ప్రెడ్ అయి మొత్తం పోతుంది. అందు గురించి. అదేవిధంగా దేశంలో అధర్మం పెరిగిపోతున్నప్పుడు క్షత్రియుడు ముందు అహింసా మార్గంలో దాన్ని అణగదొక్కడానికి ప్రయత్నించాలి. అయినా కుదరకపోతే ధర్మయుద్ధం చేయక తప్పదు. పాండవులు 13 సుదీర్ఘ సంవత్సరాలు దీర్ఘంగా ఆలోచించి ఎన్నో ప్రయాసలకు ఓర్చుకున్న తర్వాత ధర్మయుద్ధం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దుర్యోధనుడు అనేటువంటి రోగాన్ని అంతమొందించాలి, వేరే మార్గం లేదు అనే నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అలా ధర్మయుద్ధంలోకి అడుగుపెట్టారు. ఏమైందప్పుడు? ఇరుపక్షాల సైన్యాలు కురుక్షేత్రంలో చేరి యుద్ధానికి సిద్ధమయ్యాక అర్జునునికి శత్రు సైన్యం యొక్క బలాబలాలను పర్యవేక్షించాలనేటువంటి కుతూహలం కలిగింది. తన సారథి అయినటువంటి కృష్ణ పరమాత్మను శత్రు సైన్యం ముందు నిలబెట్టమన్నాడు. తీరా చూస్తే తన ముందు ఉన్నది ఎవరు? దుర్యోధనుడు కాదు. దుర్యోధనుడు అయి ఉంటే అతను ఇంకా పగతో రగిలిపోయి ఉండేవాడు. కానీ అతను చూసింది ఎవరిని? భీష్మ ద్రోణులను. ఎవరి మీదైతే అతనికి బంధం ఉందో వారిని. సో అది వారి మీద బంధమా, ప్రేమ ఎలా తెలుస్తుంది? బంధానికి ప్రేమకు మధ్య చూసిన కొన్ని వ్యత్యాసాలలో ఒక వ్యత్యాసాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇక్కడ బంధం అంటే అధార్మిక ప్రవర్తన, ప్రేమ అంటే ధార్మిక ప్రవర్తన చూపుతారు. బంధం ఉన్న చోట మోహం పుడుతుందని, మోహం బుద్ధిని కప్పివేస్తుందని, బుద్ధిని కప్పేయడం వల్ల అతను అధార్మిక నిర్ణయం తీసుకుంటాడని మనం చూసాం. అతని బుద్ధి మోహంతో కప్పబడిందని ఎలా తెలుసు? చాలా తేలిక. 13 సంవత్సరాలు దీర్ఘంగా ఆలోచించి మహాభారత యుద్ధం, ధర్మయుద్ధం అనే నిర్ణయానికి వచ్చారు. అది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు, కానీ ఇప్పుడు క్షణిక నిర్ణయానికి వచ్చేసాడు. ఏ యుద్ధాన్నైతే ధర్మయుద్ధంగా భావించి కయ్యానికి కాలు దువ్వాడో ఇప్పుడు ఆ యుద్ధాన్ని అధర్మయుద్ధం అనేస్తున్నాడు అర్జునుడు. అతని దృష్టిలో మార్పు వచ్చింది. కరెంటు పోయి వచ్చింది ఇక్కడ. అతని దృష్టిలో మార్పు వచ్చింది. ధర్మం అధరంగా కనబడుతుంది. అతను మోహంలో పడ్డాడని చెప్పడానికి ఇదొక నిదర్శనం. అంతేకాదు, ఒక క్షత్రియుడు యుద్ధరంగానికి వెన్ను చూపకూడదు. అతను యుద్ధం నుంచి విరమించుకోవడమే కాక సన్యాసం స్వీకరిస్తాను అన్నాడు. ఇది కూడా అధర్మమే. సమస్య నుంచి పారిపోయి సన్యాసం స్వీకరించడం ధర్మం కాదు. ఇప్పుడు మన ఇళ్లలో కూడా ఏదైనా సమస్యలు వస్తే నేను వెళ్ళి సన్యాసం తీసుకుంటానండి అని చెప్పి సన్యాసం తీసుకోవడం సరైన పద్ధతి కాదు, అంటే ధర్మం కాదు. అర్జునునికి ఈ విషయం బాగా తెలుసు, అయినా సన్యాసం తీసుకుంటాను అన్నాడు. అంటే అధార్మిక సన్యాసాన్ని ధర్మంగా చూస్తున్నాడు, ధర్మయుద్ధాన్ని అధర్మంగా చూస్తూ ఉన్నాడు అర్జునుడు. వీటిని బట్టి అతని మనసు భ్రాంతిలో పడిందని మనకు స్పష్టంగా తెలుస్తోంది. మనకే కాదు, తర్వాత అర్జునునికి తన మనసు భ్రాంతిలో పడిందని స్పష్టంగా తనకి తెలుస్తుంది. కార్పణ్యదోషాపహత స్వభావ వృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. హే కృష్ణ, నేను పిరికితనానికి లోనై అధర్మ విచక్షణను కోల్పోయాను అన్నాడు. ఎక్కడ అయోమయంలో పడతారో అక్కడ బంధం ఉన్నట్లే అర్థం. సింపుల్ కదండి. ఎక్కడైతే అయోమయం ఉందో
అక్కడ మనం బంధంలో ఉన్నట్లు అర్థం. ఉదాహరణకు మీరు ఒక పెద్ద సంస్థ యజమాని. ఎవరో తప్పు చేశారని విన్నారు. వెంటనే వారిని శిక్షించడానికి నిర్ణయించుకున్నారు. కానీ కాసేపటికల్లా ఆ తప్పు చేసింది ఎవరో కాదు, ఎవరో తప్పు చేశారని విన్నారు. వెంటనే వారిని శిక్షించడానికి నిర్ణయించుకున్నారు. కానీ కాసేపటికల్లా తప్పు చేసింది ఎవరో కాదు, మీ బావమరిదే అని తెలుస్తుంది. అప్పుడు మీరు ఆలోచనలో పడతారు. మీ వారు కానంతసేపు ధర్మంగానే ప్రవర్తిస్తారు. సొంత వారి దగ్గరికి వచ్చేసరికి ధర్మం పక్కకి తొలగిపోతుంది. మోహం సరిగ్గా ఆలోచించనివ్వదు. ఆపరేషన్లు చేయడంలో ఆరితేరిన వైద్యుడు కూడా అదే ఆపరేషన్ను స్వయంగా తన పుత్రునికి కానీ భార్య కానీ చేయాల్సి వస్తే బెదిరిపోతాడు, ఏకాగ్రత చూపలేడు. అదేవిధంగా అర్జునుడు సాక్షాత్తు తన పితామహుడైనటువంటి భీష్ముడిని, తన గురుదేవులైన ద్రోణాచార్యుడిని సంహరించడానికి వచ్చాడని గ్రహించగానే బెంబేలెత్తిపోతాడు. వారి మీద అతనికి ఉన్న రాగం శోకంలోకి, ఆ తర్వాత మోహంలోకి దిగింది. మోహం వల్ల నిస్సహాయుడయ్యాడు. ఎప్పుడైతే తన నిస్సహాయ స్థితిని తను గుర్తించాడో వెంటనే శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడాడు. దీన్ని బట్టి శిష్యుని అర్హత ఏమిటో తెలుస్తున్నది. శిష్యునికి తన సమస్య ఏమిటో తెలియాలి. సమస్య అర్థం కాకపోతే పరిష్కారాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. శిష్యుడికి ఏం తెలవాలండి? నాకు సమస్య ఉంది అని చెప్పి అనే విషయం తెలవాలి కదా. తెలిస్తే అప్పుడు అతను గురువుని అప్రోచ్ అవుతాడు. మరి గురువు అర్హత ఏమిటి? గురువుకు ఆ సమస్య ఉండకూడదు, అంతేకాదు ఆ సమస్యకు పరిష్కారం కూడా తెలిసి ఉండాలి. ఆ విధంగా అర్జునునికి తను మోహంలో పడ్డాడని తెలుసు. కృష్ణ పరమాత్మకు ఆ మోహం లేకపోగా దాని పరిష్కారమైనటువంటి మోక్ష మార్గం కూడా తెలుసు. ఆ విధంగా అర్హతలున్న గురు శిష్యులు ఒకచోట చేరితే ఆధ్యాత్మిక బోధ జరగడానికి పరిస్థితులు అనువుగా ఉన్నాయి. అసలు బోధ 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి మొదలవుతుందని మనం చూసాం. సో ఇప్పటి వరకు ఇదంతా ఉపోద్ఘాతం అండి. దీంట్లో ఇంకేమన్నా ఎవరికన్నా డౌట్ క్లారిఫికేషన్ కానీ ఏమన్నా అర్థమైందా, ఏమన్నా గుర్తుందా అండి మనం ఇప్పటివరకు చెప్పుకున్న దాంట్లో? చెప్పండి. ఆత్మజ్ఞానాన్ని సొంతంగా పొందలేము, శాస్త్రాలు ఉటంకిస్తున్నాయి, గురు ద్వారానే పొందాలనే విషయాన్ని చెప్పారు. వెరీ గుడ్. ఆత్మజ్ఞానం ఎవరికి వాళ్ళం మనం పొందలేము, గురువు ద్వారా మాత్రమే అందుకోగలుగుతాం, పొందగలుగుతాం. ఇది ధార్మికులైన కౌరవులు జరిగినటువంటి ఒక విషయంగా గీత మనకు చెప్పింది, బోధించింది. మనలో జరిగేటువంటి విషయం ధార్మికానికి అధార్మానికి సంఘర్షణ జరుగుతుంది అనుకోవచ్చు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా? శిష్యుడికి తన సమస్య స్పష్టంగా తెలియాలి. వెరీ గుడ్. ఎందుకంటే సమస్య తెలవనంతసేపు మనం బాగానే ఉన్నాం అనుకుంటాం కదండి. మనం మాట్లాడిందంతా రైటే అనుకుంటాం. అర్జునుడిలాగా 1వ చాప్టర్లో అంతా మాట్లాడుతూనే ఉంటాడు కదా, అంతా రైటే అనుకుంటాడు. ఉన్నది అనే విషయం కూడా అర్థం కాలేదు అప్పుడు అవలా. కానీ 2వ చాప్టర్కి వచ్చేసరికి గుర్తించి ఒప్పుకొని మళ్ళీ వెంటనే, ఎందుకంటే అంత తపశ్శక్తి ఉంది కదా ఆయన దగ్గర కూడా, మంచి సాధకుడు కాబట్టి వెంటనే అతను గుర్తించగలిగాడు కొంత సమయం. అంటే కృష్ణుడి వైపు శరణాగతి అవ్వగలిగాడు అనమాట. నా బుద్ధి పనిచేయడం లేదు అనే సంగతి గుర్తించాడు అతను. మనం ఇప్పటి వరకు కూడా మనం చాలా బాగున్నాం అనుకుంటున్నాం, అంటే మన సమస్యనే గుర్తించట్లేదు మనం. దీంట్లో ఇంకా ఏం పాయింట్స్ అండి, ఇంకా ఏమి ఉన్నాయి?
ఇంపార్టెంట్ ఎవరెవరికి ఏం క్షణిక నిర్ణయాలు తీసుకున్నప్పుడు ధర్మ విద్రచ అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకున్నాం. అర్జునుడు మోహంతో క్షణిక నిర్ణయం తీసుకున్నాడు. ధర్మ విద్రచ కోల్పోయాడు. ఓకే. ఇంకెవరన్నా ఏమైనా షేర్ చేసుకుంటారా అండి? ఈ ఉపోద్ఘాతం అంతా అయిపోయింది. చెప్పండి. అర్జునుడు భీష్ముడు ఫస్ట్ చూసారు కాబట్టి మోహంలో పడ్డానికి దుర్యోధన చూస్తే వేరే విధంగా ఉంటుందని చెప్పారు. అవును, కరెక్ట్. అంటే మరి రథాన్ని తీసుకెళ్ళి పెట్టమంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ వాళ్ళ ముందు పెడతాడు కదా. దుర్యోధనుడు కనపడుకోబట్టి వాళ్ళ గురువు గారు కనపడబట్టి ఆయన భాగంలోకి వెళ్ళాడట. అదే దుర్యోధనుడు కనిపిస్తే ఇంకా క్రోధంతో యుద్ధం చేస్తాడు. ఓకే, వెరీ గుడ్. ఈ భగవద్గీత అదృష్టం మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాగం, శోకం, మోహం ఈ జబ్బు నాకుందా లేదా ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. సంసారం అంటారు దాన్ని. ఈ సంసారంలో నేను ఉన్నానా లేదా అనేది ఫస్ట్ గుర్తించాలి కదండి. ఇది ఎవరికి వాళ్ళని చూసుకోవాలి. సమస్య నుంచి పారిపోవడం కూడా మంచిది కాదు అని చెప్తున్నారు కదండి. అంటే మనం కూడా విసుకొచ్చినప్పుడు చెప్తాం చూడండి, ఏమండి నేను ఆశ్రమానికి వెళ్ళిపోతానని చెప్తాం. అట్లా ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా. తెలియనప్పుడు మరి ఇటు నుంచి అటు నుంచి సమస్య అర్థం చేసుకోకపోవడం. సో ఇప్పుడు మనకి అందరం కూడాను గుర్తించామా లేదా శోకం, రాగం, శోకం, మోహం ఉంది అని లేదా ఎవరికి వాళ్ళం. సరే, అర్జునుడిది పక్కన పెట్టేసి మన లైఫ్కి వద్దాం. మనందరం రాగం, శోకం, మోహం ఉందా లేదా ఎవరికన్నా లేదా? ఉందని గుర్తించామా? అవును, అందరూ ఇది అందరిలో ఉన్నదని గుర్తించామమ్మా ఖచ్చితంగా. ఏమండి సత్యవతి గారు, నేను అడిగింది మనకి రాగం, శోకం, మోహం ఉందా లేదా అని మనలో గుర్తించామా అని అడుగుతున్నా. అవునమ్మా, గుర్తించామమ్మా. ఉందా లేదా? ఉంది. సో ఉంటే ఉందని చెప్పేసి అలా పెట్టుకొని ఉంటే సరిపోద్దా? అవుతూ ఉంటేనే మనకి కొంచెం అవి పోయే అవకాశం ఉంటుంది అండి. ప్రాక్టికల్గా మాట్లాడుతున్నామండి. ప్రాక్టికల్గా చెప్పండి. మనము ఈ సమస్య ఉందని తెలిసిన తర్వాత ఏం చేయాలి? అలా సమస్యని అలా పెట్టుకొని సరే పర్వాలేదు అని నడిపించాలా? ఏం చెయ్యాలి? కాదు మన వాటి తగ్గించుకోవాలని అంటేనేమో మోక్షం కోసడానికి ముందు ప్రయత్నం చేసుకుంటే అవి తగ్గే అవకాశం వస్తుంది. అమ్మా, అది మాట్లాడకండి. రాగం, శోకం, మోహం ఎలా తగ్గించుకుంటామో అది ఆలోచన చెయ్యాలి. మనలో 3 రోగాలు ఉన్నాయి. పంట విముక్తిని తగ్గించుకుంటే ఇవి తగ్గే అవకాశం ఉంటుందమ్మా. అందరినీ చెప్పనివ్వండి. రాగం, శోకం, మోహం మనందరిలో ఉందా లేదా? ఉందని గుర్తించామా లేదా? సో అర్జునుడు గుర్తించిన తర్వాత ఏం చేశాడు? ఎలా ఆజ్ఞ చేస్తే తను అర్థం చేసుకున్నాడు. తను రేసినట్టు ఇంకేం లేకుండా
భగవంతుడికి అర్పణ చేసుకుంటాడు. మనం కూడా జరిగేవన్నీ భగవంతుడి నిర్ణయాలు అని చెప్పి ఆయనకి సమర్పణ చేసుకుంటే కొంచెం మనకి బాధం పోయి రిలీఫ్ వస్తుంది. ఆ శరణాగతి పొందితే, ఆయనే దిక్కు అని నమ్ముకుంటే. అంటే గురువుని ఆశ్రయించాలి కదా. అంతే. శిష్యుడు ఫస్ట్ సమస్యను గుర్తించాలి. ఫస్ట్ సమస్యని కాదండి అమ్మా, అక్కడి దాకా వెళ్ళకండి. మనం ఇప్పుడు సమస్య దగ్గర ఉన్నాం. సమస్యను గుర్తించిన తర్వాత గురువు కోసం వెతుక్కోవాలి కదా. గురువుని ఆశ్రయించాలి. సమస్య ఉంది అని తెలుసుకోవాలి. ఒకటి, సమస్య ఉందని తెలిసిన తర్వాత గురువుని ఆశ్రయించాలి. గురువుని ఆశ్రయించిన తర్వాత గురువుకి శరణాగతి అవ్వాలి. ఇవి ఇప్పుడు మన జీవితంలో మనం వెనక్కి వెళ్ళి చూసుకోవాలి. అర్జునుడిని పక్కన పెట్టేసి మనం ఒక్కొక్కళ్ళం మన జీవితం గురించి మనం చూడాలి. నాకు ఫస్ట్ నేను సమస్య ఉందని గుర్తించానా లేదా, నేను గురువుని ఆశ్రయించానా లేదా, గురువుకి శరణాగతి అయ్యానా లేదా అని ఎవరికి వాళ్ళము మనది చూసుకుంటే అప్పుడు మనకి అది ఉపయోగం అండి. లేకపోతే అది భగవద్గీత అప్పచెప్పడం కోసం కాదు, ఇది మన జీవితంలో అప్లికేషన్ కదా. సో ఇది మనం చక్కగా ఆలోచించాల్సిన విషయం. అందరం కూడా మననం చేసి చక్కగా రిఫ్లెక్ట్ చేసి ఎవరి జీవితంలోది వాళ్ళం మనం వెనక్కి చూసుకోవాలి. సో చాలా క్లియర్గా చెప్పారు కదా. గురువుని అంటే గురువు ద్వారా మాత్రమే మోక్షాన్ని పొందొచ్చు. శిష్యుడు తనంతట తను మోక్షాన్ని ఎవరు కూడా పొందలేరు. ఎందుకంటే మన జబ్బుని మనమే నయం చేసుకోవడానికి చూసుకున్నట్లు ఉంటుంది. అందుకని ఎవరికి వాళ్ళు ఆలోచించండి. నేను ఫస్ట్ సమస్య ఉందని నాలో గుర్తించానా లేదా, గుర్తించిన తర్వాత నేను గురువుని అప్రోచ్ అయ్యానా లేదా, గురువుని చేరిన తర్వాత గురువుకి శరణాగతి అయ్యానా లేదా అని ఎవరికి వాళ్ళం రాసుకోండి. ఎవరికి వాళ్ళం ఆలోచన చేయండి, రిఫ్లెక్షన్. సో ఇది చేసి రేపు మళ్ళీ కలుద్దాము. రేపు మనం మొదటి అధ్యాయంలోకి అడుగు పెట్టబోతున్నామండి. సో 1 నుంచి 19 వరకు మొదటి అధ్యాయం అర్జునుని సమస్యను వర్ణిస్తుంది. శ్లోకాలు గురు శిష్యులను పరిచయం చేస్తుంది అని చూసాము. ఈ నేపథ్యంలో శ్లోకాలను మనం రేపటి నుంచి చూడడం మొదలు పెడదాం. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. హరి ఓం ప్రణామ్స్ అండి. అందరికీ నమస్కారం. హరి ఓం. హరి ఓం.